ఒక అన్నది కానీ ఒక అక్క చెల్లెలది కానీ ఒక పాట మంచిది వేసుకో. నాకు చదువులని తల్లి చదువు నేర్పించి చదువుల గురించి కూడా పాటలు పాడడం నా సంస్కృతిలో నేను ఒక భాగంగా ఎంచుకున్న పాట ఇది. చదువంటే స్థైర్యానికి మరో పేరులే, చదువంటే ఎదురులేని రామ బాణమే, చదువంటే స్థైర్యానికి మరో పేరులే, చదువంటే ఎదురులేని రామ బాణమే. చెల్లెమ్మా చెల్లెమ్మావో చెల్లెమ్మా నా బంగారు చెల్లెమ్మా, చెల్లెమ్మావో చెల్లెమ్మా నా బంగారు చెల్లెమ్మా, చదువంటే స్థైర్యానికి మరో పేరులే, చదువంటే ఎదురులేని రామ బాణమే, చదువంటే స్థైర్యానికి మరో పేరులే, చదువంటే ఎదురులేని రామ బాణమే. చెల్లెమ్మా చెల్లెమ్మావో చెల్లెమ్మా నా బంగారు చెల్లెమ్మా, చెల్లెమ్మావో చెల్లెమ్మా నా బంగారు చెల్లెమ్మా, ఆడపిల్ల చదువుకుంటే అవనికంత వెలుగే, ఇల్లాలు చదువుకుంటే ఇల్లంతా వెలుగే, ఆడపిల్ల చదువుకుంటే అవనికంత వెలుగే, ఇల్లాలు చదువుకుంటే ఇల్లంతా వెలుగే. మూఢ నమ్మకాలు నమ్మి ముప్పుదాయకం, మూఢ నమ్మకాలు నమ్మి ముప్పుదాయకం, ఆ జ్ఞానమే అన్నింటికి మూల కారణం, ఆ జ్ఞానమే అన్నింటికి మూల కారణం. చెల్లెమ్మా చెల్లెమ్మావో చెల్లెమ్మా నా బంగారు చెల్లెమ్మా, చెల్లెమ్మావో చెల్లెమ్మా నా బంగారు చెల్లెమ్మా, చదువంటే స్థైర్యానికి మరో పేరులే, చదువంటే ఎదురులేని రామ బాణమే, చదువంటే స్థైర్యానికి మరో పేరులే, చదువంటే ఎదురులేని రామ బాణమే. చెల్లెమ్మా చెల్లెమ్మావో చెల్లెమ్మా నా బంగారు చెల్లెమ్మా, చెల్లెమ్మావో చెల్లెమ్మా నా బంగారు చెల్లెమ్మా, మంచిని ప్రేమించేటి మనసులు మావే, మలినాలను కడిగేటి పాటలు మావే, మంచిని ప్రేమించేటి మనసులు మావే, మలినాలను కడిగేటి పాటలు మావే, మంచి మంచి పాటలను గొంతులోన విప్పి, మంచి మంచి పాటలన్నీ గొంతులోన విప్పి, అందరినీ నేర్పించుట మన కర్తవ్యం, అందరినీ బాగుపరచుట మన కర్తవ్యం. అమ్మా ఓ యమ్మ మా బంగారు మాయమ్మ, అమ్మా ఓ యమ్మ నా బంగారు మాయమ్మ, చదువంటే స్థైర్యానికి మరో పేరులే, చదువంటే ఎదురులేని రామ బాణమే, చదువంటే స్థైర్యానికి మరో పేరులే, చదువంటే ఎదురులేని రామ బాణమే, రామ బాణమే అదొక రామ బాణమే, రామ బాణమే అదొక రాయబారమే. అబ్బా అమ్మ ఏం చక్కగా పాడినావు బిడ్డ ఈ పాట. ఇంకోటి చెప్పన బిడ్డ, చదువు లేని ఈ రోజుల్లో పనికిరాట్లే. అప్పుడు మా చిన్నతనం ఏం చేసేది కదా, అప్పుడు బస్సులా బండ్లా ఏం లేవు, ఇంత మూట కట్టుకోవటం ఆ మమ్మింటికి, ఇక దో పట్టుకొని ఓ 50-60 కిలోమీటర్లు నడుచుకుంటూ పోతా ఉండేది. ఇప్పుడు బస్సులు అడగంది ప్రయాణం లేదు, చదువు లేనిది ఆటోని అడగంది ప్రయాణం లేదు. ఇప్పుడు నేనే చూడు బిడ్డ, నాకు అసలు మొక్క రాదు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, రాపించుకుంటా. నేను మేఘనైను టీవీ కాడికి పోవాలి, ఏంది చెప్పురి నాకు, ఇక చూడు ఇక రాసిండ్రు ఎక్కడ పోవాలని ఇప్పుడు నేను చూపెడతాన్నా. ఇప్పుడు అందరూ కూడా ఇప్పుడు ఉన్నోళ్ళు నేను చెప్తున్నా, చిన్న బిడ్డల్లారా తల్లుల్లారా అచ్చరం దీపంలాగా కూడా ఒక్క అచ్చరం మొక్క చదువుకోండి. చదువుకుంటే ఈ రోజుల్లో ఎక్కడికి పోయినా కూడా చదువు లేని పోతలేదు బిడ్డ, అసలు పోతనా లేదు. అందు గురించి చదువు గురించి మంచిగా చెప్పినావు. అందరూ కూడా చదువుకోవాలని, చిన్న పిల్లలు కూడా అమ్మ బడి పంపిస్తే నేను పోను అనొద్దు, చక్కగా చదువుకోండి. రేపు మనం ఎక్కడికి పోయినా చదువు లేని దేనికి పనికి రావట్లేదు, అర్థమైందా? నాలాగా మీరు చదువుకోకుండా ఉండవాకండి. మరి నేను ఖాతాలో రాసిస్తా, నేను ఎక్కడికంటే అక్కడ ప్రయాణానికి పోతున్నా, ఒకరు చెప్తారు ఒకరు చెప్తారు లేదు, మాకు తెలియదు పో అంటారు.
అర్థమైందా? చదువుకోండి. చదువుని మీరు తప్పుగా తీసుకోబాకండి. చదువు లేని జీవితం లేదు. అవునా కాదా? మా బిడ్డలారా, మీరు చదువుకోని వాళ్ళు ఎవరున్నారో అచ్చడి దీపాల్లా కూడా ఒక్క ముక్క చదువుకోండి.